అగుపడేది నిజం కాదు, ఇట్టి బ్రహ్మను సర్వదా భావించవలను. నీకు ఇదంతా కనిపిస్తుంది కదా నాకు అనుకుంటావేమో, ఈ కనిపించేది వాస్తవం కాదు. ఎంతకాలానికైనా కొంతకాలానికి పోయేటువంటిదే. ఏదేది ఉండి కనిపిస్తున్న వస్తువు చాలా కాలం ఉండదు. ఇప్పుడు మన శరీరాలే ఉన్నాయి, ఒక్కొక్కసారి కనిపిస్తున్నాయి కాబట్టి 100 ఏళ్ళు ఉండవచ్చు, అవతల ఉండవు. ఈ చెట్లు చేమలు ఉన్నాయి, అవి కొన్నేళ్ళు ఉండవచ్చు, కొన్నేళ్లకు లేకుండా పోవచ్చు. ఆ విధంగా కనిపించేది ఏదైనా కూడా, రూపం కలిగింది ఏదైనా కూడా ఎప్పటికీ ఉండదు. కొంతకాలానికి లేకుండా పోయేటువంటి వస్తువుగానే ఉంటుంది. అండాండము, ఈ పిండాండము అంతా కూడా నశించిపోయేటువంటి స్వభావం కలిగిందై ఉంటుంది అంట. అహం బ్రహ్మాస్మీత్యనుసంధానం కుర్యాత్. శిరస్సునందు ద్వాదశాంతమందున్న చిక్కలలు స్వరూపమైన నేను. ఆ బ్రహ్మము అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుడను, నేను పరమాత్మను అని చింతన చెయ్యి అంటారు. ఆ చింతన చేయడం కూడా అహం బ్రహ్మాస్మి అంటే ఏ అహం, ఇది కూడా నేను అనేది. అహానికి అర్థం ఏమిటి? నేను అనేది. నేను అంటే ఈ శరీరం కాదు, ఈ ద్వాదశాంతమందుండే బుద్ధి ఇక్కడ కదా ఉండేది. పని చేసి అన్నీ తెలుసుకునే జ్ఞానం ఇక్కడ కదా ప్రకాశించేది. ఈ విధంగా ఈ ద్వాదశాంతమందు ఈ జ్ఞాన ప్రకాశము ప్రకాశిస్తూ జ్ఞానం అంతటనే ప్రపంచాన్ని అంతా నడుపుతుందో ఆ జ్ఞానము బ్రహ్మస్వరూపము. అటువంటి బ్రహ్మస్వరూపము నేనై ఉన్నాను. దీంట్లో నేను అంటూ ఆ దావశాంతం నుండి దీంట్లోకి నేను ప్రవేశించినాను కదా, హృదయంలోకి ప్రవేశించి ఈ శరీరం అంతా అల్లుకొని నేను నా స్వరూపాన్ని మర్చిపోయినాను కాబట్టి నేను ఇది కాదు, ఈ శరీరం కాదు, ఈ హృదయంలో ఈ నేను అంటుండేటువంటి ఈ అహం స్వరూపమైన ఇది ఆ అనంతమైన ఆ జ్ఞానస్వరూపానికంటే వేరైంది కాదు. ఆ బ్రహ్మం నేను, అహం బ్రహ్మాస్మి, శివోహం, ప్రేమాత్మ బ్రహ్మ అని అఖండమైన ఆ బ్రహ్మం నేను అని ధ్యానించు. ఈ శరీరం నేనని ఇదే వాస్తవం అనుకోవాకు, ఇది ఎప్పటికీ ఉండేది కాదు అంటున్నాడు. నేను సర్వవ్యాపకమైన బ్రహ్మనైతినని సర్వదా బ్రహ్మాత్మలకు అభేదమును ధ్యానించవలేదు. ఈ శరీరంలో కూర్చొని ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాను ఇంతకాలము. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఈ శరీరం కాదు నేను, ఇందులో జ్ఞానస్వరూపం ప్రకాశిస్తుంది చూడు. ఆ జ్ఞాన ప్రకాశమైన నేననే జ్ఞానము సర్వత్రా ఏ జ్ఞాన ప్రకాశము సర్వవ్యాపకంగా నిండి ఉందో ఆ జ్ఞాన ప్రకాశమే నా స్వరూపము. దీంట్లోకి వచ్చినాను తాత్కాలికంగా. ఏ ప్రారంధాలు ఉన్నాయో ప్రారంధాలు అనుభవించడానికి ఒక శరీరం తయారు చేసుకొని దాంట్లోకి ప్రవేశించినాను. కానీ నా స్వరూపం ఏమిటిది అంటే అఖండమైనటువంటి సర్వవ్యాపకంగా ఏ జ్ఞానస్వరూపమైన ఏ బ్రహ్మం ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మం నేను, అహం బ్రహ్మాస్మి, శివోహం అని ఈ శరీరం కాదు, ఆ బ్రహ్మం నేను అని ఆ బ్రహ్మాన్ని ధ్యానించు అంటున్నారు. సతజ్ఞో బాలోన్మత్త పిశాచవత్ జడవృత్యా లోమాచరేత్. ఎవరు బ్రహ్మజ్ఞానం కలవారో వారు బాలురు, భూతగ్రస్తులు, వెర్రివాళ్ళు వలెను స్వేచ్ఛా సంచారులై కాలమును గడపవలను. బాలోన్మత్త పిశాచవత్ అంటారు. ఆ బ్రహ్మస్వరూపం తెలిసిన తర్వాత ఈ పిల్లలు, ఈ జల్లలు, ఈ సంసారము, ఈ లాభానష్టాలు ఇంకా నాకు అక్కర్లేదు అనుకొని ఎట్లుంటాడు ఆ జ్ఞాని అంటే
చిన్న పిల్లల మాదిరి ఏమి పట్టించుకోడు. ఇది కావాలా అది కావాలా అది దేన్ని కావాలనుకోడు. ఏమి ఉన్మత్తులు అంటే పిచ్చివాళ్ళ మాదిరి ఉంటారు. ఏం తెలియని స్థితిలో విషాదం పట్టిన వాడు ఏ విధంగా ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ఉంటాడు అట్లా ఉంటారు. ఆ విధంగా జ్ఞానస్వరూపులు ఆ పరమాత్మ స్థితిలో ఆ విధంగా ఉండిపోతారు. భయపడేరు మీరంతా. మనం కూడా ఈ పరమాత్మ స్థితిని తెలుసుకుంటే ఇట్లా బాలోన్మత్త పిశాచవత అవుతామేమో. ఇంకా సంసారం అనేది ఎట్లా అవసరపడి అంత తొందరగా మనం కాయనివ్వలే. అంటే ఆ బ్రహ్మమే నేనని తెలుసుకున్న వాడికి ఈ శరీరం నేను కాదు, ఆ బ్రహ్మం నేనని తెలుసుకున్న తర్వాత వీళ్ళ పెళ్ళిళ్ళు చేయవలన, వీళ్ళ పెద్దవాళ్ళు చేయవలన, వీళ్ళకి ఆస్తి సంపాదించవలన, ఇది పెట్టవలన అది పెట్టవలన అని వాడికి ఏ విధమైన ఆలోచనలు ఉంటాయి? ఏది ఉండదు. హాయిగా నేను బ్రహ్మస్వరూపము, బ్రహ్మం నేను అని, అఖండమైన బ్రహ్మం నేనని బ్రహ్మమాత్రంగా నిలిచిపోయి ఉంటాడు. అటువంటి స్థితిలో ఉండిపోతాడు ఇటువంటి జ్ఞాని అని చెప్తున్నారు. బ్రాహ్మణ సమాహితో బుద్ధ్వా తత్వం పదైక్యమేవ సదా కుర్యాత్. బ్రహ్మ ప్రాప్తుమిచ్చు బ్రాహ్మణ. బ్రహ్మను పొందగోరువాడు బ్రాహ్మణుడు అనిపించుకును. వాడు ఆ బ్రహ్మని పొందవాలనుకుంటాడో అంటే బ్రహ్మాన్ని పొందవాలని సామాన్యంగా ఎవరు అనుకోరు. బ్రహ్మస్వరూపము అనే విచారణ చేయడానికి కూడా అందరూ ఇష్టపడరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ రామాయణాలు, ఈ భారతాలు, ఈ కథలు, ఆ కథలు అంటే ఆ కథలకు ఇష్టపడతారు. కానీ ఈ బ్రహ్మత్వాన్ని తెలుసుకునే బ్రహ్మస్వరూపులమై ముక్తిని పొందవాలా అనేటువంటి విషయాన్ని అందరూ అనుకోరు. ఒకవేళ ఎవడన్నా అనుకున్నాడా ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ స్థితిని పొందవాలా అనుకున్నవాడు వాడు బ్రాహ్మణుడేనో ఉంటాడు. బ్రాహ్మణులందరికీ అట్టి బ్రాహ్మణుడు సన్యాసి సర్వదా తత్పదార్థమైన వేదశాస్త్ర ప్రసిద్ధమైన పరబ్రహ్మకును త్వం పదార్థ స్వరూపమైన తన యందున్న సాక్షికిని నాయకత్వమును సర్వకాలములయందు భావించవలెను. అటువంటి బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఈ శరీరమందు నేనంటూ ఏది వ్యవహారం చేస్తుందో ఈ శరీరంలో జ్ఞానస్వరూపం ఏది నేననేది దేహం కాదు. మనం అనుకుంటుంటాం దీనికి ఒక వాక్ ఉంది, దీనికి నాలిక ఉంది, ఇది నేనంటుంది, ఇది నేను అని కాదు. నేను అనేటువంటి భావము ఏది భావిస్తుంది అంటే ఇందులో ఉండేటువంటి జ్ఞానం సర్వాన్ని తెలుసుకుంటుంది. చూడు, సర్వాన్ని తెలుసుకునే జ్ఞానమే నేనంటుంది. నేను ఇది చూస్తాను, నేను అది పోతాను, అక్కడికి పోతాను, అది తింటాను అని నేను అనేటువంటి ఆ జ్ఞానమే అంటుంది. కానీ ఈ శరీరం ఆ పని చేస్తుంది అది అంటుంటే శరీరం చేస్తుందే కానీ శరీరం నేను కాదు. ఆ జ్ఞానము నా స్వరూపం. ఏ పరమాత్మ స్వరూపమైన ఏ జ్ఞానము అన్నిటికీ సాక్షిగా ఉండి సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపంగా ఉందో ఆ జ్ఞాన స్వరూపమైన నేను ఆ బ్రహ్మము, ఆ పరమాత్మ స్వరూపము, ఆ జ్ఞాన స్వరూపము నా స్వరూపము అంటున్నాడు. ప్రతి మనిషి నేను నాది అని వాడుక చేసేది శరీరమా లేక జీవుడా లేక మరి ఒకట అనే విచారణతో శరీర జీవాదులు కావు తన ఎంతున్న జ్ఞానస్వరూపమైన సాక్షి తన నిజ రూపం. అది ప్రతివాడు నేను అని వాడుతున్నాడు కదా. నేననే వాడుతున్నాడు. కానీ ఈ నేను అనేది దేహానికి సంబంధించిందా లేక మనస్సుకు సంబంధించిందా, బుద్ధికి సంబంధించిందా అంటే వేటికి సంబంధించింది కాదు. వీటిని మొత్తం తెలుసుకుని ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానానికి సంబంధించింది నేను అనేది.
అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఆ బ్రహ్మం నేను అనగలిగింది ఈ శరీరం అనేటువంటి ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఆ బ్రహ్మం కాదు. ఎందుకంటే ఈ జడం ఎప్పటికైనా మట్టిలోనో మంటలోనో కలిసిపోవాల్సింది. ఇవి బ్రహ్మం కాలేవు. కానీ ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన సర్వాన్ని తెలుసుకుంటుండే ఆ జ్ఞానస్వరూపమైన ఆ జ్ఞానము ఆ బ్రహ్మం నేను ఎక్కడి నుంచి వచ్చినాను ఈ శరీరంలోకి ఈమె సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపమైన నేను ఈ శరీరంలో ఈ సహస్రారం ద్వారా లోపలికి వచ్చి ఈ శరీరంలో హృదయంలో చేరి దేహం నేను అంటున్నాను. ఆ నేను అనేది దేహం ఆపాదించుకుంది. మొట్టమొదటి నుంచి నేను అంటే బ్రహ్మం అనుకోలేదు, దేహమే నేను అనుకుంది. కాబట్టి ఇంక అట్లనే దీనికి అలవాటు అయిపోయింది. ఈ దేహమే పని చేస్తుంటే నేను ఆ పని చేస్తున్నానని, నేను వస్తున్నానని, నేను పోతున్నానని, నేను ఇది చేస్తానని, ఈ దేహమే చేస్తే అది నేను అని దేహంతో తాదాత్మ్యం పొంది. ఈ తాదాత్మ్యం పొందడమే జీవత్వం. ఈ తాదాత్మ్యం అంటే దేహంతో కలిసిపోయిందే, తెలుసుకోలేకుండా ఉంది. ఈ దేహం నేను కాదు, ఇందులో ఉండే జ్ఞానస్వరూపము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ జ్ఞానస్వరూపాన్ని విచారణ చేస్తున్నాం. దేహమా, ఇందులో ఉండే జ్ఞానమా నా స్వరూపము అని విచారణ చేసి, ఈ దేహం కాదు, ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపుణ్ణి నేను. ఈ జ్ఞానస్వరూపమైన నేను సర్వవ్యాపకంగా ఈ బ్రహ్మస్వరూపము ప్రకాశిస్తుందో జ్ఞానస్వరూపమై అక్కడి నుంచి శరీరంలోకి వచ్చి నేను అంటున్నానే కానీ నేను ఈ శరీరం కాదు, ఆ బ్రహ్మస్వరూపుణ్ణి. అహం బ్రహ్మాస్మి శివోహం అయమాత్మ బ్రహ్మ అని ఇక్కడ ఉండినా కూడా నేను ఈ దేహం కాదు, ఆ బ్రహ్మం నా స్వరూపము, ఆ పరమాత్మ నా స్వరూపము అనుకుంటూ ఉంటాడు జ్ఞానం కలిగిన వాడు. దేహం నేను అనుకోడు. ఇందులో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ సర్వవ్యాపకమైన అఖండ రూపమైన బ్రహ్మస్వరూపుడు అని అనుకుంటుంటాడు జ్ఞాని అయినటువంటి వాడు. తన ఎందున్న జ్ఞానస్వరూపమైన సాక్షి తన నిజరూపము. అది ఏమిటి? నేను దీంట్లో ఇంత శరీరం ఉంది, నాకు ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇన్ని ఉన్నాయి. కానీ దీంట్లో నేను అనేది ఏది అని బాగా విచారణ చేసినాడంటే ఆ విచారణ చేసిన వాడికి ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ మనస్సు ఇవన్నీ నేనా? ఇవన్నీ నా చేత తెలియబడుతున్నాయి. ఇది నా మనస్సుని తెలుసుకుంటున్నా, ఇది నా బుద్ధిని తెలుసుకుంటున్నా, ఇది నా శరీరం అని తెలుసుకుంటున్నా, ఈ విధంగా నా ఇంద్రియాలను తెలుసుకుంటున్నా, ఈ విధంగా నా చేత తెలియబడుతూ ఉండేటివి. ఎప్పుడు కూడా ఎవరి శరీరమైనా, ఎంత గొప్పమైన శరీరమైనా ఆ జ్ఞానం చేత తెలియబడుతూ బయట ఉండేది. నేను ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, నేను ఎవరు? జ్ఞానస్వరూపుడను. ఈ శరీరాన్ని కూడా ఏ జ్ఞానస్వరూపమైన నేను తెలుసుకుంటున్నానో ఆ జ్ఞానస్వరూపుణ్ణి నేను. ఈ శరీరం నేను కాదు. ఆ జ్ఞానం ఏమిటిది? సర్వవ్యాపకంగా సచ్చిదానంద స్వరూపమై ఏ బ్రహ్మము ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మంలో ఉంచి నేను అని వచ్చినటువంటి ఒక కాంతి. ఆ కాంతి రూపము నా స్వరూపం కాబట్టి నేను ఇది గాను ఎప్పటికైనా అఖండమైన బ్రహ్మస్వరూపం దాంట్లో నుంచి వచ్చినాను కదా. కాబట్టి నేను మళ్ళా దాంట్లోకి పోయి అదే నేను అవుతాను. కానీ ఇది నేను ఎందుకు అవుతాను? ఇది కానీ కొంతకాలానికి ఇది పారేసి వెళ్ళిపోతాను కదా, దీంతో సంబంధం లేదు కదా. అప్పుడు నాకు ఆ నేను ఎక్కడికి పోతాను? అఖండ స్వరూపమైన పరమాత్మ స్థితిలోకి పోతున్నాడే కానీ ప్రతివాడు అందులో ఉండడంలే. ఎందుకంటే వాడి ప్రారంధాలన్నీ కూడా సంస్కారాలై అవి విత్తనాల మాదిరి అవి నిలబడి ఉంటాయి. ముందు జన్మలో చేసినట్టు అవి ఉంటాయి. కాబట్టి ఆ సంస్కారాలు వీడిని పరబ్రహ్మ, ప్రతివాడు పరబ్రహ్మం అందే చేస్తాడు. ఈ శాస్త్రంలో ఉండేది మహావాక్యాలు
ఆ ప్రతివాడు శరీరం వహిస్తూనే పరబ్రహ్మం అందే చేస్తాడు. ఇంకొక తట్టు చేరడానికి వీలే. కానీ వాడు ఏం చేస్తాడు, ఈ ఈ ఈ సంస్కారాలు ఉండేవాడు మళ్ళా వాడు లేచి వచ్చేస్తాడు. అక్కడ ఉండకుండా, ఆ బ్రహ్మమందు ఉండకుండా లేచి వచ్చి మళ్ళా ఒక శరీరం తయారు చేసుకుని ఆ శరీరంలో మళ్ళా ప్రవేశిస్తున్నాడు. ఎందుకు? అటువంటి శరీరం అయితే నేను ముందు జన్మలో చేసినటువంటి అనుభవాలన్నీ అనుభవించడానికి నాకు ఒక శరీరం ఉంది కదా. కాబట్టి ఒక శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఎవరు? ముందు జన్మలో వాడు జ్ఞానం కలిగిన వాడైతే ఎప్పుడు బ్రహ్మత్వంలో చేరతాడో, ముందు నుంచి ఇప్పుడు చెప్పినట్టు నేను బ్రహ్మస్వరూపము, శివోహము, పరమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మం నేను బ్రహ్మము అనుకుంటూ ఉండేటువంటి వాడైతే ఆ శరీరం వదులుతూనే బ్రహ్మంలో చేరుతూనే వాడు స్థిరంగా బ్రహ్మంలో ఉండిపోతాడు. మళ్ళా నాకు ఒక జన్మ కావాలని, ఆ జన్మలో పోయి నేను ఈ సుఖాలు ఇవన్నీ అనుభవించవాలని ఆ కోరిక వాడికి లేదు. కాబట్టి వాడు మళ్ళా ఇంకొక జన్మలకి రాడు, ఆ బ్రహ్మమందే నిలిచిపోతాడు. అందుకు ముందుగా మనము ఈ శరీరం ఉన్నప్పుడే ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఆ జ్ఞానస్వరూపమైన ఆ బ్రహ్మం దీంట్లో ప్రవేశించింది కదా. ప్రవేశించి నేను 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 అంటుంది. ఆ నేను నేను అనేది ఈ దేహం కాదు, ఈయన ఆ బ్రహ్మస్వరూపాన్ని, అఖండమైన బ్రహ్మం నా స్వరూపము అని, అహం బ్రహ్మాస్మి శివోహం అని ఆ బ్రహ్మమాత్రంగా నిలిచి ఈ శరీరం ఉండంగానే నేను ఆ బ్రహ్మంలో కలిసిపోయి ఆ విధంగా అనుకుంటూ ధ్యానం చేస్తున్నానంటే ఈ శరీరం ఎప్పుడు పడిపోతుందో అప్పుడు నేను ఆ బ్రహ్మంలోనే ఇంకా నిలిచిపోతాను. మళ్ళా జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఆ విధమైన సత్తా ఉంది ఈ అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మను అని అనుకోవడంలో అని. త్వం అనే పదము సాక్షియందు వర్తించుచున్నది. అట్టి సాక్షి స్వరూపమున నేను తత్ అనగా ప్రసిద్ధ బ్రహ్మ, ఆ బ్రహ్మకును అభేదం. త్వం అంటే తత్వం అసి, తత్వం అసి అని మహావాక్యం వస్తుంది. ఆయన ఆ తత్వమసి అంటే త్వం అంటే నీవు అని, తత్ అంటే అంతటా ఉన్న బ్రహ్మస్వరూపము, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, నీవు ఆ బ్రహ్మమై ఉన్నావు అనేది తత్వమసి మహావాక్యం. ఏం చెప్తుంది? అది మానవుడు దేహం నేను అనుకొని పొరపాటు పడుతున్నాడు కదా. దేహం నేను అనుకొని ఈ బిడ్డలు నావాడు అనుకొని ఈ సంసారం అంతా నాది అనుకొని దీంట్లో చిక్కుని మళ్ళా జన్మలు ఎత్తుతున్నాడు కదా. అట్లా లేకుండా కొంచెం పుణ్యం చేసినటువంటి వాడు, ఈ బ్రహ్మత్వాన్ని బాగా విని అర్థం చేసుకున్నటువంటి వాడు ఏమనుకుంటాడు అంటే అంతటా ఉన్న బ్రహ్మం నేను ఎక్కడి నుంచి వచ్చినాను, అంతటా ఉన్న బ్రహ్మం నుండి శాస్త్రకారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి నన్ను మర్చిపోయిన అంటే దాంట్లో ప్రవేశించి సృష్ట్వా జగత్ సకలమేవశేషకర్త తత్ ప్రావిశత్ పునరుపాగత జీవభావ విస్మృత్య సత్యసుఖబోధమయ స్వరూపం భ్రాంత్యా భ్రమచ్చని సమస్త వివేకలేశ ఆత్మవిద్యా విలాసం. ఎందుకంటే ఆ విధంగా సృష్టి చేస్తాడు, శరీరాన్ని సృష్టి చేస్తాడు. ఈ సృష్టినంతా అనుభవించడానికి ఎవరు ఉండగలగి అన్నాన్ని, పండ్లను, పశువులు, పక్షుల్ని విని తయారు చేసినాడు. వీటిని అనుభవించడానికి ఎవడన్నా ఉండవద్దా అనుకున్నాడు. ఒక మనిషిని తయారు చేసినాడు. ఆ మనిషిలో అనుభవించేవాడు ఎవడు అంటే తనే ప్రవేశించినాడు. తనే ప్రవేశించి శరీరంలోకి తనను మర్చిపోయినాడు. తనను మర్చిపోయి ఇంకా దేహమే నేను అనుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేహమే నేను అనుకుంటూ వచ్చినాడు. దేహం నేను అనుకొని, నా బిడ్డలు అనుకొని, నా వాళ్ళు అనుకొని, నా సొమ్ము అనుకొని, నా డబ్బు అనుకొని
ఈ విధంగా తాను ఏదేదో చేసి ఏవేవో సంపాదించి తన బిడ్డలకు ఉండవాలని ఆ విధంగా